పళ్ళు రాలకూడదు హాస్టల్ పళ్ళు రాలకూడదు హాస్టల్. గంటా శ్రీనివాసరావు గారు అనవసరంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని కూడా చూడకుండా అక్కడున్నటువంటి ప్రజలకు ఈయన తప్పులు ఎక్కడ బయటకు వస్తాయో అనేటువంటి విధంగా ఎదుటి వ్యక్తి మీద చిందులు వేయడాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ మొన్న ఎలక్షన్స్ అప్పుడు చెప్పారు, మేము ఉద్యోగస్తులకి గౌరవం ఇస్తాం, వాళ్ళని బాగా చూసుకుంటాం అని చెప్పేసి. ఇదే నా ఉద్యోగులకు ఇచ్చేటువంటి గౌరవం. ఈ విధంగా మాట్లాడడాన్ని ఉద్యోగస్తుల తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఉద్యోగి తప్పు ఉంటే చర్యలు తీసుకోండి. ఇలా నోటికి వచ్చినట్టు తిట్టడం అమానుషం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రభుత్వ ఉద్యోగి మీద పళ్ళు రాలుతాయి, రాసుకెళ్ళి మరి గాడిదలు కాస్తున్నావా అని చెప్పేసి కూడా అనడం అనే దాన్ని మాత్రం మేము తీవ్రంగా తీసుకుంటూ దాన్ని ఖండిస్తున్నాం ఉద్యోగస్తుల తరఫున. మీరేం గాడిదలు కాస్తున్నారా అని చెప్పి నేను అడుగుతున్నా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని. అక్కడ ఏదైనా సరిగ్గా పనిచేసినా పని చేయకపోయినా, అక్కడ వసతులు కల్పించకపోయినా అవి కన్సర్న్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఏంటి ఎందువలన పని ఆగిపోయింది, ఎందుకు ఆ పని చేయట్లేదు అని చెప్పి మీరు విచారించి ఎవరైనా పని చేయకపోతే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలే కానీ అలాగా మరి పళ్ళు రాజధాని రాజకీయాలని చెప్పేసి అనడాన్ని మాత్రం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మరి మీరు కూడా రాజకీయాలా అని చెప్పేసి కూడా నేను సందర్భంగా అంటున్నా. ప్రభుత్వ ఉద్యోగస్తులతో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎట్లా అంటే అట్లా మీరు మాట్లాడేదానికి లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఆయనకి మరి తెలియజేస్తా ఉన్నా.